హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గోంగూర ఎండు రొయ్యలు మెత్తళ్ళ కర్రీ చేస్తున్నానండి. గోంగూర 2-3 సార్లు కడిగి పెట్టేసుకున్నానండి. మెత్తళ్ళు రొయ్యలు కూడానండి వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడిగాను. మళ్ళీ చల్ల నీళ్ళల్లో కూడా 2-3 సార్లు శుభ్రం కడిగానండి. గోంగూర అండి మెత్తగా ఉడికించుకుందాము. కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకండి. చూడండి, గోంగూర మెత్తగా అయిపోయింది కదండి. మెదిపేసి పక్కన పెట్టేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఈ మెత్తళ్ళు రొయ్యలు వేయించుకుందాము. ఫ్రై అయిపోయినాయండి, ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదే ఆయిల్లోనండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. 2 టమాటాలండి ముక్కలు చేసి వేస్తున్నాను. రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు అండి. టమాటా ముక్కలండి బాగా మెత్తగా అయిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకుందాము. టమాటా ముక్కలు మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు మెత్తలు రొయ్యలు వేసేసుకుందాము. మీకు గోంగూర కలుపుకోవటం ఇష్టం లేకపోతేనండి ఇలాగైనా తినేసేయొచ్చండి. వేడివేడి అన్నంలో ఇలా తిన్నా కూడా అసలు ఎంత రుచిగా ఉంటుందోనండి. 1/2 గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు గోంగూర వేసేసుకుందామండి. ఈ నీరు మొత్తం ఇంకండి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఇలాగే ఉడికించుకోవాలి. అయిపోయిందండి, ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. చూశారు కదండి మెత్తళ్ళు రొయ్యలు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.